Patient to meet my mom. Eka Satya, Riya, Mummy. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసి న్యూ వ్లాగ్. లాస్ట్ వ్లాగ్లో బర్త్డే సెలబ్రేషన్ చూసుకున్నాం కదా. సో ఇవాళ 11 జూలై నైట్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఫైనల్లీ సర్ప్రైజ్ రివీల్ చేస్తున్నాం. మమ్మీ ఇంకా మా అన్నయ్య కజిన్ ఇద్దరు వస్తున్నారు. ఫస్ట్ టైం మెడగాస్కర్ అంతనానరివోలో. సో అందుకే ఇన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నాం అనమాట. సో ఇవాళ నైట్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్దాము. దాని ముందు నేను మొత్తం ఇల్లు మొత్తం క్లీనింగ్ చేయించాను అనమాట. సో అదంతా చూపిస్తాను మీకు. ఇంకా మనం యాక్చువల్గా వాళ్ళ ఫ్లైట్ ఇండియా టు ఇథియోపియా టు మెడగాస్కర్. సో ఇండియా టు ఇథియోపియా వాళ్ళు ఆల్రెడీ ఇథియోపియాలో ఉన్నారు. కాల్ చేసి నాకు చెప్పారు బాగానే వచ్చేసారని. సో యాక్చువల్గా ముంబైలో ఇవాళ మార్నింగ్ 11 o'clockకి ఫ్లైట్. సో 5.5 hours జర్నీ చేసి ఇథియోపియాలో ఉన్నారు. అలాగే ఇథియోపియాలో ఒక 8 hours హాల్ట్ ఉంది. సో నేను ఫస్ట్ టైం వస్తున్నారు కదా, తొందరగా ఇంకొక ఫ్లైట్ ఉండింది. ఆ ఫ్లైట్ 1 hourలోనే క్యాచ్ చేయాలి. కానీ ఆ ఫ్లైట్లో రిస్క్ ఏంటంటే కొన్నిసార్లు ఆ ఫ్లైట్ మిస్ అవుతే మళ్ళీ మనం వేరే ఫ్లైట్కి బయటికి వెళ్ళిపోవాలి, ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. సో అదంతా ఎందుకు అని చెప్పి ఫస్ట్ టైం వస్తున్నారు కదా, వెయిట్ చేస్తేనే బెటర్ అని చెప్పి కొంచెం డిలే తీసుకున్నాము. సో ఆ ఫ్లైట్ వచ్చేసి ఇక్కడ అంతనానరివోలో నైట్ 2:30 అంటే అదిస్ అబాబా ఇథియోపియా నుంచి ఆ ఫ్లైట్ 9 or 10 o'clockకి స్టార్ట్ అవుతే ఇక్కడ మార్నింగ్ 3 o'clockకి దిగుతారనమాట. సో మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుందాము. ఫస్ట్ టైం సత్య కూడా అమ్మమ్మని చూస్తాడు. సో చాలా 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 ఇమోషనల్, ఇంకా మంచి బ్యూటిఫుల్ వ్లాగ్ ఉంటుంది. సో మనం ఈ వ్లాగ్ స్టార్ట్ చేద్దాము. మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. ఫస్ట్ టైం మా మమ్మీని ఇంట్రడ్యూస్ చేయిస్తాను మన వ్లాగ్లో. సో మీరంతా చూస్తారు. సో ఈ వ్లాగ్ మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఈ వ్లాగ్ని లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్. 2 AM అలారం పెట్టుకొని పడుకున్నాను. 2 AM లేచి రెడీ అవ్వడం స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఇక్కడ నుంచి మన ఇంటి నుంచి హార్డ్లీ 20 minutes ఎయిర్పోర్ట్. ఇంకా ఇది ఆడ్ టైం కాబట్టి ట్రాఫిక్ కూడా ఉండదు. సో ఈజీగా 2:30 వరకు మనం రీచ్ అవ్వచ్చు అని చెప్పి. సో మా నాన్నీని కూడా ఇంట్లోనే ఉండమని చెప్పాను. ఎందుకంటే నైట్ టైం చాలా చలిగా ఉంది. సో పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడం ఇంపార్టెంట్ కాదు, అలాగే మళ్ళీ ఏమైనా రిస్కీ ఉంటుంది అని చెప్పి. ఆల్మోస్ట్ 5 minutes to 2 అండి. ఇప్పుడు మేము బయలుదేరుతాము. 2:30కి ఫ్లైట్ అని చెప్పాను కదా. సో ఫుల్ మిడ్ నైట్ టైమ్, అంటే పాస్ట్ మిడ్ నైట్. సో వచ్చేసరికి 3:30 అవుతుందేమో. సో లెట్స్ స్టార్ట్. 200 personnes, un drame survenu après la montée des eaux du fleuve Guadalupe. Les États-Unis annoncent des sanctions inédites. లిటరల్లీ రోడ్లో ఎవ్వరూ కనపడలేదు ఈ టైంకి. చాలా తక్కువ కార్స్, బైక్స్ ఏమైనా కనిపించాయి. సో మంచి డెసిషన్ తీసుకున్నాము. మళ్ళీ పిల్లల్ని తీసుకురాకుండా మేమే తొందరగా వెళ్ళిపోయాము. అలాగే అంతనానరివో ఎయిర్పోర్ట్ చాలా చిన్నది. సో జస్ట్ అరైవల్ రాగానే ఎక్కువగా టైం పట్టదు. లగేజ్ అక్కడే కొంచెం ఒక 20 minutes టైం పడుతుందేమో. సో ఎవరైనా ఈ టైంలో ఫ్లైట్ తీసుకొని వస్తే చాలా ఫాస్ట్గానే బయటకు వచ్చేస్తారు. సో అందుకే మేము కరెక్ట్గా 2:25కి రీచ్ అయిపోయాము. సో ఆల్రెడీ మా హస్బెండ్కి తెలిసిన ఒక ఆయన లోపల పనిచేస్తూ ఉన్నారు. ఆయనని మేము పాస్పోర్ట్ అదంతా పంపించేసి రాగానే చెప్పమని చెప్పామన్నమాట. వచ్చేసామండి ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు అవుతుంది ఆల్మోస్ట్ 2:30కే ల్యాండింగ్. యాక్చువల్గా అయితే ల్యాండింగ్ అవ్వగానే తెలుస్తుంది. చాలామంది ఇంకా బయటికి వస్తున్నారు. మా హస్బెండ్ లోపలికి వెళ్ళారు, ఎందుకంటే మాకు పరిచయం వాళ్ళు ఉన్నారు. సో ఆయన కాల్ చేసి చెప్తా అన్నారు. వాళ్ళు ల్యాండ్ అవ్వగానే, అంటే వీసా దగ్గర ఉండే అప్పుడు కాల్ చేస్తా అన్నారు. సో అందుకే ఇక్కడే వెయిట్ చేస్తున్నాం, కార్లోనే వెయిట్ చేస్తున్నాము. మా హస్బెండ్ నువ్వు ఉండు, నేను లోపలికి వెళ్ళి కనుక్కొని వస్తానని చెప్పి వెళ్ళారు. సో ఇక్కడే వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే బయట ఫుల్ చలిగా ఉంది.
అలాగే లోపల ఇక్కడ లోపల కూడా చాలా చలిగా ఉంటుంది అక్కడ వెయిటింగ్ ఏరియాలో. సో అందుకే ఇక్కడే వెయిట్ చేయమన్నారు అనమాట. సో వెయిట్ చేస్తున్నా. లెట్స్ సీ ఇంపేషెంట్ టు మీట్ మై మామ్. Thank you for your understanding. ఒక 10 minutes ఇంపేషెంట్లీ వెయిట్ చేసిన తర్వాత బ్యాగేజ్ దగ్గర మా కజిన్ ఇంకా మా మమ్మీ కనిపించారు. సో నేను వాళ్ళని చూస్తూ ఉన్నాను, కానీ వాళ్ళు బ్యాగేజ్ కోసం వెయిట్ చేస్తూ నన్ను చాలాసేపు చూడలేదు. సో నేను చూసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, మా మమ్మీ సేఫ్గా ల్యాండ్ అయిపోయారు అని. సో కొంచెం ఒక 10-15 minutes అలాగే అక్కడ నుంచొని బ్యాగేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా టైం పడుతుంది అని అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాను. అక్కడ నుంచి ఇక్కడి వరకు రావడానికి చాలా టైం పట్టింది, అది తెలియలేదు. కానీ ఆ బ్యాగేజ్ సెక్షన్ నుంచి బయటికి రావడానికి నేను చాలా ఇంపేషెంట్లీ వెయిట్ చేస్తూ ఉన్నా. ఒక్కొక్క బ్యాగేజ్ మెల్లిమెల్లిగా వస్తూ ఉంది. సో నేను అలా వెయిట్ చేస్తూ ఒక 10-15-20 minutes అయింది. 20 minutes తర్వాత చూస్తే అందరూ బయటికి రావడం స్టార్ట్ అయ్యారు. సో మా మమ్మీ నాకు దాని తర్వాత కనిపించలేదు అక్కడ. సో నాకు తెలిసి బ్యాగ్ స్కానింగ్ దగ్గరికి వెళ్ళిపోయారు అని చెప్పి నేను వేరే ప్లేస్కి వచ్చి నుంచున్నా, ఇక్కడ డైరెక్ట్గా రాగానే నాకు కనిపిస్తారని చెప్పి. సో మా హస్బెండ్ ఏమో ఫోన్ తీసుకొని నేను వెళ్ళి అక్కడ నుంచో నేను చూస్తూ ఉంటానని చెప్పారు. ఎవరు సత్య? అమ్మమ్మ 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 సత్య అమ్మమ్మని కలిసాడు ఫస్ట్ టైం. कहाँ से आए हो बाबा? तुम कहाँ से आए हो बाबा? कहाँ से आए बाबा? ओ माँ, आजा, जैसे ना, सुनो बेटा ना, ना दा, दा. ఇంకా సత్య రియా మమ్మీ. సో చూసారు కదా, మార్నింగ్ నేను మిమ్మల్ని చూపించాను మమ్మీని. సో మమ్మీ యాక్చువల్గా వాళ్ళు చాలా చాలా దూరం నుంచి ట్రావెల్ చేస్తున్నారు. మేము ఉండింది ఛత్తీస్గఢ్లో అని మీకు ఆల్రెడీ తెలుసు నా ముందు వ్లాగ్స్లో. సో అక్కడ నుంచి వాళ్ళు ట్రైన్ జర్నీ చేసేసి ముంబై వచ్చి తర్వాత ముంబైలో ఒక నైట్ స్పెండ్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇథియోపియాకి వెళ్ళి ఇథియోపియాలో ఒక 8 hours మళ్ళీ మేము గ్యాప్ ఇచ్చాము, మళ్ళీ ఫ్లైట్ మిస్ అవుతుంది అని. సో అక్కడ కొంచెం టైర్డ్ అయ్యారు. అలాగే ఈ ఫ్లైట్ చాలా ఆడ్ టైంలో ల్యాండ్ అయింది 3 AM-కి. సో అక్కడ టైం డిఫరెన్స్ ఇక్కడ టైం డిఫరెన్స్ అదంతా ఈసారి చాలా చాలా టైర్డ్ అయిపోయారు. అయినా కూడా హ్యూమన్ బాడీ జెట్ లాగ్ అవుతే అంతగా మనకి అదే టైంకి నిద్ర వస్తుంది కదా. సో ఇప్పుడు యాక్చువల్గా 3 PM అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు నిద్రపోయారనమాట. సో వెయిట్ చేద్దాము. లేచిన తర్వాత మా మమ్మీని ఇంట్రడ్యూస్ చేయిస్తాను మిమ్మల్ని అందరినీ. అలాగే అక్కడ నుంచి ఏమేమి తీసుకొచ్చారు మా కోసం అదంతా కూడా చూపిస్తాను. మొత్తం హౌస్ ఓవర్ ఫ్లడెడ్ అయిపోయింది గిఫ్ట్స్తో. ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తాను మీకు, ఏమేమి తెచ్చారు. అలాగే బుడ్డి సత్య అయితే మార్నింగ్ నుంచి చాలా ఆడుకున్నాడు. మా మమ్మీతో మా కజిన్ కూడా వచ్చారు, ఆయన్ని కూడా నేను చూపిస్తాను మీకు.